హాయ్ ఫ్రెండ్స్, సరస్వతి డిషెస్కి స్వాగతం. ఈరోజు మనం బొబ్బట్లు పోలలు తయారీ విధానం ఈరోజు మనం నేర్చుకోవచ్చు. మనం పోలలు కూడా చెప్తారు, చాలామంది పోలలు చెప్తారు, బొబ్బట్లు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం తయారీ విధానం నేర్చుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనం 1 కప్పు శనగపప్పు తీసుకున్నాము. శుభ్రంగా కడుక్కొని అందులో కొంచెము సోంపు వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన పక్క అయినాక మనము బెల్లం వేసి కలుపుకోవాలి. దగ్గర అయ్యే వరకు కలుపుకొని మనము చల్లారినాక మిక్సీ పట్టుకున్నాక తయారీ విధానం మనం చూపించాం కదా ఈరోజు మీకు వీడియోలో. ఇప్పుడు మనం మైదాలో 1 కప్పు నెయ్యి వేసి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనం నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అనేది ఉంటుంది. మనం మైదాలో నెయ్యి వేసుకోవడం వల్ల మనము మైదాని ఎలా తిప్పినా అలా తిరుగుతూ ఉంటుంది పిండి. చూడండి, మనము మంచిగా కలుపుకొని ఇలా సిద్ధం చేసుకున్నాము. చూసారా, మా వీడియోలో చూపించినట్టు మీరు రెడీ చేసుకొని ఇలా తయారు చేయండి. రొట్టె పీట మీద మనం ఇలా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎలా చేస్తున్నాం మనము పర్ఫెక్ట్గా అయ్యింది కాబట్టి ఇలా మనము ఎలా ఒత్తుకుంటే అలా రెడీ అవుతుంది మన పోలలు. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మాకు కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి. ఉగాది స్పెషల్ పోలలు బొబ్బట్లు తయారీ విధానం మీకు చూపిస్తున్నాము. మనకు ఉగాది రోజు స్పెషల్గా ఇది రెడీ చేసుకుంటారు. దేవుడికి కూడా చాలా ఇష్టమైన పోలలు కానీ పచ్చడి కానీ మన అమ్మవారికి చాలా ఇష్టము. ఉగాది స్పెషల్ పోలలు పచ్చడి తయారీ విధానం మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మన దగ్గర నెయ్యి లేదనుకోండి, నెయ్యి లేనప్పుడు మనం ఆయిల్ అయినా సరే ఇలా రెడీ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మన పోలలు రెడీ అవుతున్నాయి కదా. చూడండి, టేస్టీ ఉగాది స్పెషల్ పోలలు తయారీ విధానం మా వీడియో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్.